ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎంతో మంది యేసు ప్రభువుని ఆశ్రయించి కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళ పాపపు తలంపులు, పద్ధతులు ఏది కూడా మార్చుకోలేక విడవలేకపోతున్నారు. పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు. వారందరి కోసమే ఈ షార్ట్ వీడియో చేయడం జరిగింది. ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, యేసు ప్రభు సర్వ జనాల కోసము ఆయన రక్తాన్ని కార్చాడు కదా, ఇంకా ఎందుకు చాలా మంది పాపముగానే బ్రతుకుతున్నారు, పాపములోనే ఉంటున్నారు అనే ప్రశ్న ఆ దైవజనుడికి వేయగా, ఆ దైవజనుడు ఇచ్చిన సమాధానము, ఒక షాప్కి వెళ్ళి ఒక సోప్ కొనుక్కొని స్నానం చేసే సమయంలో ఆ సోప్ వాడకుండగా ఒట్టి నీళ్లతోనే నీవు స్నానం చేసిన యెడల ఆ సోప్ వల్ల ఉపయోగం ఉండేవి ఏది కూడా నువ్వు పొందలేకపోతావు. ఎందుకంటే దాన్ని నువ్వు వాడకుండా నీ శరీరంకున్న మురికి తొలగించలేకపోతావు. సోప్ని పక్కన పెట్టడం వల్ల నువ్వు పరిశుద్ధంగా అవ్వవు. ఆ సోప్ నువ్వు వాడడం వల్ల నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు. అలానే యేసు ప్రభు యొక్క రక్తము మనము వాడుకున్నప్పుడే మన పాపములన్నీ కూడా తొలగిపోయి, పాపపు పద్ధతులు తొలగిపోయి పరిశుద్ధంగా జీవిస్తాము, బ్రతుకుతాము. అలాగే యేసు ప్రభు ఒక గొప్ప దేవుడిగా, అంటే ఆయన మన కోసము మరణించిన ఒక మనిషిగా కాకుండా దేవుడిగా మనం చూసినట్లయితే, నువ్వు నేను ఉండాల్సిన స్థానంలో ఆయన నిలబడి మరణించి మన కోసం రక్తం కార్చి మరలా పునరుద్ధరణై తిరిగి లేవడం జరిగింది. దేవుడు నాకేం చేశాడు, నా బ్రతుకు మారలేదు అనుకుంటుంటే ఈ మాటలు నీ కోసమే. దేవుడు నీ కోసం గొప్ప కార్యం చేశాడు. అదే నీ స్థానంలో ఉండి ఆయన మరణించడం, నీ పాపాల కోసం ఆయన రక్తం కార్చడం. అలాగే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని బైబిల్లో యేసు ప్రభు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకొని హృదయం దాచుకో. ఆయన నీతిని, రాజ్యముని మొదట వెతుకు, అప్పుడు నీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడను. మే గాడ్ బ్లెస్. దేవుడు నిన్ను, నీ కుటుంబం దీవించును గాక.